సో ఈ రోజు మన వీడియోలో ఎస్పెషల్లీ ఓన్లీ ఐఫోన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఐఫోన్ 13, 14, 12 అంతేకాకుండా ఐ వాచెస్ గురించి కావండి, ఐప్యాడ్స్ గురించి కావండి, ఎయిర్పాడ్స్ గురించి కావండి, కంప్లీట్గా మనం అయితే ఆపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద మనకి ఎంతవరకు డిస్కౌంట్ వస్తుంది, ఎందులో డిస్కౌంట్ వస్తుంది, కంప్లీట్గా ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఆపిల్ మొబైల్స్ కానివ్వండి, వాచ్లు కానివ్వండి, ఎయిర్పాడ్స్ కానివ్వండి, ఛార్జర్స్ కానివ్వండి, సో ఇలా ఆపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఈ సేల్స్లలో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అప్ వస్తుంది. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా వరకు అయితే థ్యాంక్స్. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఐఫోన్ 12 గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 11 అనేది అద్దు దాని సంగతి. సో ఐఫోన్ 12 అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే దాదాపు అయితే అన్ని ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఐఫోన్ 12 అనేది మనకైతే 42,000 అయితే మనకు ఆఫర్ ప్రైస్ అవుతుంది. సో అంతేకాకుండా మనకైతే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ వాడుకున్నట్లయితే మనకైతే 2,000 దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకైతే 40,000 రూపాయలకు ఐఫోన్ 12 అయితే అవుతుంది. సో ఐఫోన్ 12 మన 40,000 రూపాయలకు నేను కొనొచ్చా అని అడిగితే సో నేనైతే ఎట్టి పరిస్థితిలో కొనకు అని నేనైతే చెప్తాను. బట్ ఇక నా దగ్గర పైసలు లేవు, నాకైతే తక్కువ ప్రైస్లో ఒక ఐఫోన్ అయితే కావాలి. సో అంటే అది ఇక మీ ఇష్టం, కానీ నేనైతే 40,000 రూపాయలకు ఐఫోన్ 12 అయితే నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఐఫోన్ 11, 12 ఇవి అస్సలు అయితే రికమెండ్ చేయను. సో ఐఫోన్ 13 గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 13 అయితే మనకు ఆఫర్ ప్రైస్లో 52,000 ఉంది. సో అంతేకాకుండా మనకు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మనకైతే 2,000 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా మనకైతే 50,000 రూపాయలకు ఐఫోన్ 13 వస్తుంది. సో ఐఫోన్ 13 సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాడుతున్నాను. సో ఇది 50,000 రూపాయలకు పెట్టచ్చా అంటే సో ఏమాత్రం కూడా పెట్టరాదు ఇది కూడా. బట్ ఇక వేరే ఛార్జ్ లేదు, నాకు ఐఫోన్ కావాలి అంటే మీరైతే పెట్టచ్చు తప్ప ఎస్పెషల్ మనది 50,000 రూపాయలు పెట్టరాదు. సో దీని అయితే నేను 55,000 రూపాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు సో లైక్ 1 year కన్నా ఎక్కువనే అవుతుంది. సో రీసెంట్గా వచ్చిన బిగ్ బిలియన్ డేస్ అంతకుముందు సో అప్పుడైతే నేను 55,000 రూపాయలు పెట్టి నేనైతే తీసుకున్నాను. బట్ ఇప్పుడైతే వాల్యూ ఫర్ మనీ కాదు, 50,000 రూపాయలు పెట్టకండి. బట్ ఇక మీ ఇష్టం అది. సో ఐఫోన్ 14 గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 14 అయితే మనకైతే 58,000కు మనకైతే ఆఫర్ అయితే నడుస్తుంది. అంతేకాకుండా మనకైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వాడినట్లయితే 2,900 రూపాయలు మనకైతే డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా మనకైతే 55,099 రూపాయలకు మనకు ఐఫోన్ 14 వస్తుంది. సో ఒక డీసెంట్ అని చెప్పుకోవచ్చు, మరి బంపర్ అట్లా చెప్పుకోలేదు, ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఐఫోన్ 13 తీసుకోవాలనుకుంటున్నారో ఇంకొక కొన్ని డబ్బులు వేసుకుని ఐఫోన్ 14 తీసుకోండి, మీకు అది చాలా బాగుంటుంది. సో ఎందుకని నేను రీసెంట్గా వీడియో కూడా వేసాను, ఐఫోన్ 13 తీసుకోండి, 14 తీసుకోండి, 15 తీసుకోవాలని. ఆ వీడియో చూస్తే మీకు అయితే మంచి క్లారిటీ వస్తుంది. సో ఐఫోన్ 13 ఐఫోన్ 14 అనేది మనకైతే 55,099 రూపాయలకు మనకైతే అవైలబుల్ ఉంది. సో అంతేకాకుండా ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 15 అనేది మనకైతే 67,000కు ఆఫర్ ప్రైస్ ఉంది. సో అంతేకాకుండా మనకైతే 2,000 రూపాయలు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ మీద మనకైతే డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఓవరాల్ మనకైతే 65,000 రూపాయలకు ఐఫోన్ 15 అనేది వస్తుంది. సో దీనికన్నా ఆఫ్లైన్ స్టోర్లో ట్రై అయ్యి మీకు తక్కువకి వస్తుంది, లేకపోతే దీనిలో కొనుక్కోవచ్చు. సో ఐఫోన్ 15 ప్లస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే 77,000 రూపాయలకు మనకైతే ఆఫర్ ప్రైస్ నడుస్తుంది. అంతేకాకుండా మనకైతే 1500 వరకు డిస్కౌంట్ కూడా ఉంది. సో ఓవరాల్గా మనకైతే ఆఫర్స్ అనేవి 75,500 రూపాయలకు మనకైతే ఐఫోన్ 15 ప్లస్ అని వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ అనేది మనకు చాలా బాగుంటుంది మొబైల్, మనకు అది బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఆ మొబైల్లో. సో అంతేకాకుండా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మొబైల్స్ అనేవి మనకి ఇప్పుడే కాదు, మనకి ఎప్పుడైనా తక్కువకు రావచ్చు. అంతేకాకుండా ఈ సేల్స్లో ఇంకా కూడా తక్కువకు రావచ్చు. సో అప్పుడు మీరు కొనుక్కోవాలంటే కంపల్సరీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పల్టర్ వల్ల డీల్స్ అని ఉంటుంది. సో నా ఫోటో ఉంటుంది. సో డైరెక్ట్ మీరైతే అందులో జాయిన్ అయ్యండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, డైరెక్ట్ మీరైతే అందులో జాయిన్ అయ్యండి. సో మనకి 24 hours మనకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో మన సేల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 24 గంటలు మన డీల్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం. సో చాలా వరకు అయితే చాలా మంది ప్రొడక్ట్స్ కొనుక్కున్న వాళ్ళైతే చాలా వరకు డబ్బులు అయితే సేవ్ చేసుకున్నారు. సో కంపల్సరీ మీరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఆల్రెడీ మనకైతే చాలా మెంబర్స్ ఉన్నారు. సో మీరు కూడా కొత్తగా అయితే జాయిన్ అయ్యండి, చాలా వరకు అయితే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో ఓకే, గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఐఫోన్స్ స్టాండర్డ్ వర్షన్ అయితే అయిపోయినాయి. సో ఐఫోన్ 13 Pro Plus, సో 15 Pro Plus ఇవన్నీ మనకైతే డిస్కౌంట్ ఉంటుంది. సో వాటి గురించి వెయిట్ చేసి వేస్ట్. జస్ట్ మనకు ఆ డిస్కౌంట్ అనేది మనకైతే ఓన్లీ పెద్ద సేల్స్ అనేది ఇప్పుడు మనకు సంవత్సరం మొత్తంలో వస్తాయి కదా, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని. సో అప్పుడు మనకైతే సో 13 Pro Plus, మ్యాక్స్, సో వీటి మీదనే ఉంటాయి. కానీ సో మనకైతే ఇప్పుడు నార్మల్ సేల్స్లలో ఈ ప్రో మోడల్స్ మీద మనకి ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు. సో మీరు కూడా హోప్ అయితే పెట్టుకోకండి వాటి మీద. సో ట్రై చేస్తే ఆఫ్లైన్ స్టోర్ ట్రై అయ్యండి, ఇంకా డిస్కౌంట్ ఉంటుంది కావచ్చు అని. ఆన్లైన్లో మాత్రం మనకు ప్రో సిరీస్ మీద ఇటువంటి చిన్న చిన్న సేల్స్లలో మనకి ఎప్పుడు కూడా డిస్కౌంట్ రాదు, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే మనం ఆపిల్ ఇయర్బడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆపిల్ ఇయర్బడ్స్ ప్రో 2nd జనరేషన్ది. సో మనకు టైప్స్ ఇది మనకైతే ప్రజెంట్ మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 19,900 రూపాయలకు మనకైతే ఉంది. సో ఏదైతే మనకు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మనకైతే 1,500 దాకా డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా మన రఫ్గా ఆఫర్స్ అన్ని కలుపుకొని 18,490 రూపాయలకు మనమైతే మనకి కొనుక్కోవచ్చు. సో సెకండ్ వచ్చి కూడా ఆపిల్ ఇయర్బడ్స్ ప్రో. సో ఇది నార్మల్ వర్షన్. సో ఏదైతే మనకు 18,500 రూపాయలు ఉంది. సో మనకు ఆఫర్ ప్రైస్. అంతేకాకుండా 1,500 మనకైతే డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా మనకైతే ఆఫర్స్ అన్ని కలుపుకొని 17,000 రూపాయలకు మనకైతే ఇది వస్తుంది. సో అంతేకాకుండా ఆపిల్ ఇయర్బడ్స్ ఇదైతే మనకు 8,500 రూపాయలు ఉంది. సో మనకు ఆఫర్స్ ప్రైస్. సో అంతేకాకుండా మనకైతే 850 రూపాయలు డిస్కౌంట్ కూడా ఉంది. సో మనకు 7,640
రూపాయలకు మనకైతే దీన్ని కొనుక్కోవచ్చు మన ఈ ప్రోడక్ట్ అనేది. సో మనం ఆపిల్కి సంబంధించిన ఐప్యాడ్ గురించి మాట్లాడుకుంటే, సో ఆపిల్ ఐప్యాడ్ 9th జనరేషన్ సంబంధించింది. ఇదైతే మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 26,000 రూపాయలు ఉంది. సో మనం ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మనకైతే 2,250 రూపాయలు మనకైతే ఆఫర్ కూడా ఉంటుంది. సో డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే 23,749 రూపాయలకు మనకైతే వస్తుంది. ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో 9th జనరేషన్ కాబట్టి. సో అంతే ఇక్కడ మనం ఆపిల్ వాచ్ గురించి మాట్లాడుకుంటే, సో ఆపిల్ వాచ్ 9 అనేది మనకైతే ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ కలుపుకొని మనకైతే 33,000 ఉంది. సో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళైతే మనకైతే 2,250 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా మనకైతే రఫ్గా 3,749 రూపాయలకు మనకైతే ఆపిల్ వాచ్ 9 అయితే వస్తుంది. సో అంతేకాకుండా ఆపిల్ వాచ్ SE గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 27,000 రూపాయలకు ఆఫర్ ప్రైస్ ఉంది. సో మన ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే 2,250 రూపాయలు మనకు డిస్కౌంట్ వస్తుంది. సో రఫ్గా మనకైతే 24,749 రూపాయలకు మనకైతే ఆపిల్ వాచ్ SE అనేది మనకి వస్తుంది. సో అంతేకాకుండా ఇవన్నీ కొనుక్కున్నప్పుడు మనకు ఛార్జర్ కావాలి కదా. సో ఆపిల్కి సంబంధించిన అడాప్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మనకు 20 వాట్స్ 1,700 రూపాయలు ఉంది. సో ఫ్లిప్కార్ట్లో మనకైతే 85 రూపాయలు, అంతేకాకుండా 81 రూపాయలు మనకైతే ఆఫర్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కలుపుకుంటే మనకైతే 1,533 రూపాయలకు మనకి ఛార్జర్ వస్తుంది. సో ఇవి ఓవరాల్గా మనకు ఆపిల్ ప్రొడక్ట్స్ మీద ఉన్న నిజమైన డిస్కౌంట్లు అయితే. సో వీటి మీద తప్ప వేటి మీద కూడా డిస్కౌంట్ లేదు. సో అంతేకాకుండా మనకైతే కంప్లీట్గా ఇప్పుడు వీడియో చేసే వరకు మనకి ఇవే ఆఫర్స్ ఉన్నాయి. సో మనకి సేల్స్ అనేవి ఎండ్ అయ్యేదాకా కూడా మనకి ఇవే ఆఫర్స్ ఉంటాయి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి దీనికి సంబంధించినవి. సో తప్పకుండా డైరెక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు, లేకపోతే మా టెలిగ్రామ్ గ్రూప్లకు సంబంధించిన లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరైతే కొనుక్కోవచ్చు. సో అంతేకాకుండా ఇంకోటి అడిషనల్ ఏంటంటే, సో ఇప్పుడు నేను చెప్పినా కదా, సో నేను చెప్పేటప్పుడు ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి, ఒకసారి ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి. సో రెండు చెక్ చేసి ఎందులో తక్కువ ఉంటే అందులో అయితే తీసుకోండి. సో ఆల్రెడీ నేనైతే తక్కువనే చెప్పిన, సో మీరు చెప్పలేము కదా. సో అందుకే రెండింటి ప్రైస్ చెక్ చేసి ఆఫర్స్ చెక్ చేసి మీరు తీసుకోండి. సో రఫ్గా నేనైతే చెప్పిన ఇవి మనకు ఆపిల్ ప్రొడక్ట్స్ మీద అసలు ఉన్న ఆఫర్స్. ఎవరైనా కొనుక్కుంటే మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇంకా డౌట్స్ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ చదివి సంబంధించిన వీడియో అయినా లేకపోతే మీకు డైరెక్ట్ రిప్లై అని ఇస్తాను. సో అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.